గురుభ్యో నమః. కుజుడు 11వ భావంలో. జ్యోతిష్ శాస్త్రంలో 11వ భావం మన జీవితంలో లాభము, స్నేహము, సామాజిక సంబంధాలు, సమూహాలు మరియు పెద్ద కళల దిశతో జోడించబడినదిగా భావిస్తారు. ఇది మన జీవనంలో విజయము, ఆదాయము, సామాజిక సంబంధాలను పెంచుకోవచ్చో చూపిస్తుంది. మంగళగ్రహం ఈ ప్రభావంలో ఉన్నప్పుడు దాని శక్తి మన స్నేహితులు, నెట్వర్కింగ్ మరియు మన పెద్ద లక్ష్యాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. మంగళుడు తీవ్రమైన, చురుకైన మరియు పోరాట స్వభావం కొన్నిసార్లు మన ప్రణాళికలలో అడ్డంకులను తీసుకురావచ్చు. కానీ సరైన దిశలో దీన్ని ఉపయోగించుకుంటే ఇది మన శక్తి మరియు ఉత్సాహాన్ని ఇస్తుంది. 11వ భావంగా మంగళుడి ప్రభావం ప్రతి ఒక్కరిపై భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన జన్మపత్రిక అంటే హారోస్కోప్లో ఇతర గ్రహ స్థానాలు మరియు దృష్టిపై ఆధారపడి ఉంటుంది. ఈ భావం మన కళలను వాస్తవం చేసుకోవచ్చో, ఎలా సామాజిక మరియు వృత్తిపరమైన నెట్వర్కింగ్ నుండి ప్రయోజనం పొందవచ్చో మరియు ఏ వస్తువుల నుండి దూరం ఉండాలో చూపిస్తుంది. మన శక్తిని సరైన దిశలో నిర్దేశించడం ద్వారా మన పెద్ద లక్ష్యాలను సులభంగా సాధించడం మరియు అనవసరమైన ఘర్షణ నుండి తప్పించుకోవడం, దీనికోసం దీన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. కుజుడు 11వ భావం వల్ల సానుకూల ప్రభావాలు. లాభం మరియు విజయంలో పెరుగుదల. 11వ భావంలో కుజుడు డబ్బు మరియు లాభం కోసం మార్గాలు తెరుస్తాడు. ఇది పెట్టుబడి, వ్యాపారం లేదా కొత్త ప్రాజెక్ట్ నుండి మంచి లాభం పొందడానికి సహాయపడుతుంది. చురుకుగా మరియు ప్రేరణ పొందడం. ఈ స్థితిలో ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ తన లక్ష్యాల వైపు కదలడానికి ప్రేరణ పొందుతాడు. శక్తి మరియు ఉత్సాహంగా ఉంటుంది. సానుకూల నెట్వర్కింగ్. స్నేహితులు మరియు సామాజిక సమూహాలలో చురుకుదనం పెరుగుతుంది. కొత్త కనెక్షన్లు మరియు సహకార అవకాశాలు సులభంగా లభిస్తాయి. ఉద్యమశీలతో సహాయం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ఏదైనా కొత్త ప్రాజెక్టులో అడుగుపెట్టడానికి ధైర్యం మరియు ఉత్సాహం లభిస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలకు విజయం. పెద్ద కళలు మరియు ప్రణాళికలను సాధించేందుకు సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాలు. అధికారం మరియు వివాదాలు. కొన్నిసార్లు ఈ స్థితిలో వ్యక్తికి అసహనం మరియు జగడాలకు సిద్ధంగా ఉండవచ్చు. ఇది స్నేహితులు మరియు సహకారాలను దూరం చేయవచ్చు. అత్యధిక ప్రతిష్టాకాంక్ష. పెద్ద లక్ష్యాలను సాధించనే కోరిక తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక ప్రమాదాలు. పెట్టుబడి లేదా భాగస్వాములు తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని దారితీయవచ్చు. సామాజిక ఒత్తిడి. స్నేహితులు మరియు సమూహంలో పోటీ మరియు ఒత్తిడి పెరగవచ్చు. ఒత్తిడి మరియు మానసిక అలసట. నిరంతరం చురుకుగా ఉండడం వల్ల మనస్సు మరియు శరీరం రెండింటిపైన ఒత్తిడి పెరగవచ్చు. పరిహారాలు. సమతుల్య నిర్ణయాలు తీసుకోవడం. ఏదైనా పెట్టుబడి లేదా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. సానుకూల చర్యలలో సమయం గడపడం. స్నేహితులు మరియు సమూహంతో సహకారాన్ని పెంచే చర్యల్లో సమయం ఖర్చు చేయండి. మంగళదేవుని ప్రసన్నం చేసుకోవడం. మంగళవారం నాడు హనుమంతుడు లేదా మంగళదేవునికి చొక్కా, పసుపు లేదా ఎర్రటి పువ్వులు సమర్పించడం వల్ల లాభం లభిస్తుంది. వ్యాయామం మరియు ధ్యానము. శక్తిని సరైన దిశలో నిర్దేశించడం. నియమితంగా యోగా మరియు ధ్యానం చేయండి. స్వీయ నియంత్రణ కాపాడుకోవడం. కోపం మరియు అసహనంగా పై నియంత్రణ ఉంచండి. తద్వారా సామాజిక సంబంధాలు దెబ్బతినకుండా ఉండేలా చూసుకోండి. దానం మరియు సేవ. బీదలకు లేదా అవసరమైన వారికి ఎరుపు వస్త్రాలు, మినపప్పు, నువ్వులు దానం చేయడం వల్ల మంగళుని శక్తి సమతుల్యం అవుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.